కేశవన్ మీడియా ప్రేక్షకులకు కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. ప్రస్తుతానికి మనం ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నెమలి గ్రామంలోనే కృష్ణుడు దేవాలయం అంటే జిల్లాలోనే అతిపెద్ద కృష్ణ దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ నెమలి గ్రామంలో గ్రామం చాలా చిన్నది, కానీ గుడికున్నటువంటి ప్రాచుర్యము, ఆ ప్రతిష్టత, ఆ పేరు చాలా గొప్పవి. ఇప్పుడుగా దీని మీద అనేక మంది అనేక రకాలుగా మీడియా ప్రజెంటేషన్స్, గొప్ప గొప్ప డాక్యుమెంటరీస్ చేశారు. 1953లో ఈ దేవాలయం ఇక్కడ నిర్మాణం జరిగింది. సో ఈ దేవాలయం నిర్మాణానికి ఉన్నటువంటి అసలు హిస్టరీ ఏంటి, ఈ దేవాలయ నిర్మాణానికి అప్పట్లో ఎంత వ్యయం ఖర్చు పెట్టారు, ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి కృష్ణుడికి అందుతున్నటువంటి పూజ కార్యక్రమాలు ఏంటి, ఏడాదికి ఒకసారి నిర్వహించేటువంటి కృష్ణ జన్మాష్టమి రోజున అంటే జన్మదిన వేడుకలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఒక డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కేశవన్ మీడియా. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అంటే ఈ దేవాలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి చాలామంది అంటే ఈ గ్రామ వాసులు చాలామంది కూడా తెలిసి ఉంటుంది ఈ గ్రామం ఏంటి, ఈ గ్రామ విశిష్టత ఏంటి, అలాగే కృష్ణ దేవాలయం ఏంటి, ఎప్పుడు నిర్మాణం జరిగింది, దీని దగ్గర ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడి యొక్క లీలలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పేందుకు ఛానల్లో గ్రామంలో పూర్వీకులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా గ్రామ దేవాలయం అంటే ఈ ఏదైతే కృష్ణ దేవాలయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధాన అర్చకులు కూడా ఈ దేవాలయం ఉన్నారు. వాళ్ళ ద్వారా అనేక అంశాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా అనేక అంశాలు తెలుసుకున్నాము. దేవాలయ అర్చకుల ద్వారా కూడా అనేక అంశాలు తెలుసుకున్నాం. ఓవరాల్గా దేవాలయం చుట్టూ ఏముంది, దేవాలయం చుట్టూ ఏమున్నాయి, దేవాలయం లోపల ఏముంది, అదేవిధంగా దేవాలయం నిర్మాణంకి సంబంధించిన అంశాలు, ఇలా కీలక అంశాలు ఎన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఇక్కడ నుంచి ప్రస్తుతానికి మనం దేవాలయం ఏదైతే ఉందో కృష్ణుడి దేవాలయం దగ్గర ఉన్నటువంటి గోపికలతో కృష్ణుడికి ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ గోపికాస్ సంబంధించినటువంటి ఒక పౌండ్ ఉంది. పౌండ్ దగ్గర మనం ఉన్నాము. చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటే భక్తులందరూ కూడా ఇటు సైడ్ వచ్చి ఏదైతే ఈ పౌండ్ ఏదైతే ఏర్పాటు చేశారో, ఈ కొలను ఏదైతే ఏర్పాటు చేశారో, ఈ కొలం దగ్గర కృష్ణుడికి సంబంధించినటువంటి గోపికలు 8 మంది కూడా ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన ఫ్లూటు ఊదుతూ గోపికలందరూ కూడా అలరిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఈ ఆర్చి దీని డిజైన్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ నుంచి పక్కనే ఈ దేవాలయం దీనికి సంబంధించి పక్కనే గోశాల నిర్మాణం చేశారు. గోశాలలో కూడా కృష్ణుడు పిల్లను గ్రోవిని మీటుతూ ఆ పిల్లను గ్రోవి ఊదుతూ అక్కడ గోవుల్ని ఆకర్షించేటువంటి ఒక విధంగా కూడా ఆర్టిఫిషియల్గా చాలా అద్భుతంగా కూడా గోశాలను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రస్తుతానికి కృష్ణుడి గుడి ఆవరణలో ఉన్నటువంటి ఇటు గోపికలతో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ని చూస్తున్నాం. అదేవిధంగా కృష్ణుడికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుగా చేసినటువంటి గోశాలను కూడా చూస్తున్నాం. సో ఈ 2 గోశాల దగ్గర కూడా చూద్దాం. గోశాల దగ్గర ఏమున్నాయి, గోశాలలో చుట్టూ ఏముంది, గోశాలను ఎలా అలంకరించారు, అదేవిధంగా గోశాల లోపల కృష్ణుడి విగ్రహం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ముందుకెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెమ్మలి గ్రామంలో వేణుగోపాల స్వామి గుడి ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి మరొక విశిష్టత గోశాల. కృష్ణుడు వెలసిన ప్రతి చోట కూడా గోవులు, గోశాలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అది ఈవెన్ ద్వారక నుంచైనా సరే మొదలుకుంటే గోపికలతో ఉండేటువంటి ఫ్లూట్తో ఉండేటువంటి కృష్ణుడు, అదేవిధంగా గోశాలలో కూడా గోవులతో ఉండేటువంటి కృష్ణుడు. దీనికి ఒక విశిష్టత ప్రతి హిందూ పురాణాల్లో ఎలాగైతే ఈ విశిష్టత ఉంటుందో గోశాలలో అంటే కృష్ణుడు గోశాలలో గోవులతో ఉండేటువంటి ఒక అంటే ఇదొక ప్రత్యేక ఆకర్షణ కాదు, ఇదొక సాంప్రదాయం, ఇదొక హిందూ సంప్రదాయం, ఇదొక ధర్మాల్లో అంటే వేదాల్లో ఉన్న విధంగా కృష్ణుడి యొక్క లీలలను చెప్పుకునేదానికి. కృష్ణుడి లీలలు చెప్పాలంటే అనేక లీలలు, కృష్ణ లీలలు గురించి మనం చెప్పలేము. అలాంటి అనేక లీలలకు సంబంధించి కృష్ణుడు గోపికలతో ఉండేటప్పుడు ఓ ఫ్లూటు ఊదేటప్పుడు ఎలాంటి ఒక ఎలాంటి ఒక ట్రాన్స్ టైప్లో తీసుకెళ్ళేవాళ్ళు. అదేవిధంగా గోవుల్ని కూడా తను ఆకర్షించుకున్నప్పుడు ఆయన గోవులతో ఉండేటువంటి ఒక ప్రకృతి వాతావరణంలో గోవులతో ఉండేటప్పుడు కూడా ఆ ఫ్లూట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూట్ను కూడా ఆయన అదేవిధంగా
ఉదయవాళ్ళు అనేది మామూలుగా మన హిందూ శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. సో మనం ఇప్పుడు ఏదైతే నెమలిలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయ ఆవరణలో గోపికలతో పాటు ఉన్నటువంటి కృష్ణుని చూసాము. అదేవిధంగా గోవులతో ఉన్నటువంటి కృష్ణుని కూడా ఇక్కడ చూడవచ్చు. ఆయన చక్కటిగా అంటే ఈ కేవలం ఇక కృష్ణ గోవుతో పాటు ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. వేణుగోపాల స్వామి వేణువు ఊదుతూ ఉన్నటువంటి ఏదైతే విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా వేణుగోపాల స్వామి మందిరం ఏదైతే గోశాల ఉందో ఈ గోశాలలో గోవులను కూడా చక్కగా ఇక్కడ గోవులను కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా అప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. భక్తులు కూడా చక్కగా వచ్చి ఆ గోవుల్ని దర్శించుకుని వాటికి పసుపు కుంకుమలతో ఆరాధించడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి వాటికి ధాన్యాన్ని అదేవిధంగా వాటి ఆహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. అంటే గోవుని పూజించడం కూడా మన దేశ సాంప్రదాయం. ఇప్పటికే గోవుని పూజించాలి, హిందూ సాంప్రదాయం ప్రకారం గోవుని ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలని అనేక అంశాల్లో అనేక గ్రంథాల్లో కూడా గోవు యొక్క విశిష్టత గురించి గోవు పూజ గురించి కూడా అనేక గ్రంథాల్లో మనం ఇప్పటికే చదవడం చూసాం. అనేక గ్రంథాల్లో చెప్పడమే కాకుండా ఇప్పటికే వేదాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా గోవుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, గోవు కేవలం సైన్స్ కాదు, కేవలం గోవు సనాతన ధర్మంలో గోవుకు ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఏంటి, ఆ అంశం ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు మనం చాలా నేర్చుకున్నటువంటి పరిస్థితి. సో మరొకసారి ఆ ప్రాధాన్యత అంశం ఏముందో అంటే కృష్ణుడు వేణుగోపాల స్వామి తాను గోవులను ఎందుకు ఆకర్షించేవాళ్ళు, గోవు పాలు వాటికి అవిగానే పాలిస్తే ఆయన అప్పుడు ఎందుకు సేవించేవాళ్ళు, గోవు పాలు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అదేవిధంగా గోశాలలో ఎందుకు గోవుల్ని ఏర్పాటు చేస్తుంటారు, ఇలాంటి అనేక అంశాన్ని తెలియజేసే విధంగానే వేణుగోపాల స్వామి ఉన్నటువంటి ప్రతి దేవాలయం దగ్గర కూడా గోశాలని కంపల్సరీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అంతేకాకుండా చాలా చోట్ల కూడా గోశాలను ఏర్పాటు చేయడం హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా. సో వేణుగోపాల స్వామి కృష్ణుడు ఆ టైంలో గోవుల కోసం వేణువుని ఊదటమే కాకుండా వాటిని ఆకర్షించుకుని ఆహారం వాటిని ఆ టైంలో వాటిని దగ్గర తీసుకోవడమే కాకుండా వాటిని ఆహారం అందించే దాంట్లో కూడా కృష్ణుడు చాలా అంటే అప్పటి నుంచి కూడా ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తే బాగుంటుంది, గోవుకు ఉన్నటువంటి విశిష్టత ఎలా ఉంటే బాగుంటుందనే అంశాన్ని కూడా దీని ద్వారా అంటే చెప్పినటువంటి కృష్ణుడు ఆ కాలంలోనే ద్వాపరి యుగంలోనే ఆ యుగంలోనే గోవుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. అదే ఆ ధర్మాలని ఇప్పుడు మనం పాటిస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా చూసారు కదా. కృష్ణ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి గోశాల చాలా అద్భుతంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి వేణుగోపాల స్వామి విగ్రహం. వేణుగోపాల స్వామి పవళింపు సంబంధించి ఈ అద్దాల భవనం ఇక్కడ దీనికి ఒక ప్రాధాన్యత, ఇదొక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. ఆయన ప్రతి శుక్రవారం రాత్రి పవళింపు సేవని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. అంటే గుడి నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ఇదే మందిరంలో అంటే ఇప్పుడు కొంచెం మార్చి అద్దాలు ఏర్పాటు చేయడం ఇలాంటివి చేశారు. అయితే గుడి నిర్మాణం అప్పటి నుంచి కూడా పవళింపు సేవ కోసం సపరేటు ఒక మందిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ మందిరంలో ఇప్పుడు ఆయనకి ఒక 8 అద్దాల మందిరంగా దీన్ని పిలుస్తున్నారు. 8 అద్దాలు ఏర్పాటు చేస్తారు. అంటే అష్టమి నాడు ఆయన పుట్టడం, అంటే 8వ తిథి, ఆ 8వ తిథి ఆయన పుట్టడం, అష్టమి నాడు పుట్టడం, ఆ 8 ప్రతి అంశంలో కూడా 8 ఆయన 8 మంది భార్యలు ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా ఆ అష్టమి నాడు ఆయన పుట్టడం, శ్రీకృష్ణ అష్టమి అవటం, ఆ విధంగా దీనికి ఒక ప్రాధాన్యత. అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి కాలానుగుణంగా మారుతున్నటువంటి నేపథ్యంలో పరిస్థితులు ఆయనకి అనుకూలంగా ఉండే విధంగా కూడా అంటే అద్దాల భవనం కింద ఏర్పాటు చేసి అంటే గతంలో ఈ భవనం ఇక్కడ ఆయన పవళింపు సేవ ఒక మందిరంగా ఉండేది. ఆ మందిరానికి మొదటి నుంచి కూడా పూర్వకాలంలో అప్పటి నిర్మాణం జరిగినప్పుడే 1956లో గుడి నిర్మాణం జరిగినప్పుడే ఏర్పాటు చేసినటువంటి దర్వాజా కావచ్చు, అంటే పెద్ద ఎత్తున రాతి బండలతో చెక్కినటువంటి పెద్ద దర్వాజా, దానికి సంబంధించి ఆ గుమ్మము, గడప గుమ్మాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తలుపులు, పురాతన తలుపులు ఉన్నప్పటికీ కూడా ఈ లోపల మరలా దాన్ని పూర్తిగా హై టెక్నాలజీ ఉపయోగిస్తూ లోపల పూర్తిగా అద్దాల మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ అద్దాల మందిరంలోనే ఈ పవళింపు సేవ కూడా ఈ పవళింపు సేవను కూడా ఈ అద్దాల మందిరంలోనే
ఇప్పుడు స్వామివారి పౌళింపు సేవ కూడా, అంటే గతంలో ఆయన పౌళింపు సేవ మందిరంగా ఉండేటువంటి ఇప్పుడు అద్దాల మందిరంగా పిలువబడుతుంది. ఇక్కడే ఆయన పౌళింపు సేవ కూడా, ఆయన పౌళింపు సేవ మందిరం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అద్దాల మందిరంగా కూడా మార్చారు. అయితే భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా అద్దాల మందిరంలో ఉన్నటువంటి పౌళింపు సేవ ఉన్నటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో మిగతా రోజుల్లో శుక్రవారం వరకు కూడా ఆయన ఈ అద్దాల మందిరాన్ని దర్శిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి అలంకారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని పౌళింపు సేవలో ఉన్నటువంటి ఉయ్యాలలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని అందరూ దర్శించుకుంటారు. ప్రధానంగా ఇక్కడ చిన్నపిల్లల్ని కృష్ణుని వేషంలో తీసుకొచ్చినటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పౌళింపు సేవ మందిరంలో తీసుకొచ్చి వాళ్ళని అందరూ కూడా ఆ పౌళింపు ఆ స్వామిలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని వాళ్ళు చూపించడం కూడా ఇది ప్రధాన ఆకర్షణగా కూడా ఈ టెంపుల్లో దాగినటువంటి ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక ప్రాధాన్యత, ఒక విశిష్టతను ఏర్పాటు చేస్తారు. అది కాలానుగుణంగా మందిరం నిర్మాణం మొదటి నుంచి కూడా, అంటే స్థల పురాణం మొదటి నుంచి కూడా అదైతే దేవాలయం ఉందో దేవాలయ నిర్మాణం అయినప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారికి సంబంధించిన వేణుగోపాల స్వామివారికి సంబంధించినటువంటి అనేక ఆకారాలను ఆయన నిర్మించడమే కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలు ఏవైతే ఆయన ఆకారాలతో పాటు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలతో పాటు ఇక్కడ ఆయన గుడికి ఒక ప్రాధాన్యత, ఒక విశిష్టతను ఉండే విధంగా కూడా ప్రతిదీ కూడా తీసుకురావడం అనేది ఒక గొప్ప అంశంగా కూడా చెప్పుకోవచ్చు. వేణుగోపాల స్వామి దేవాలయం ఇక్కడ ఇంకొక కీలక అంశం స్థల పురాణం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అబ్జాలు, ఒకటి అద్దాల గది, అందులో స్వామివారి పవళింపు, అదేవిధంగా శరణఘోష, స్వామివారి మాల ధారణలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్యము వచ్చి శరణఘోష అక్కడ ఉన్నటువంటి శ్లోకాలని చదవటం, 108 శ్లోకాలని చదవటం, అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి గోశాల, అదేవిధంగా కృష్ణుడు గోపికలతో పాటు ఉన్నటువంటి ఒక ఆర్చ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ దేవాలయ విశిష్టతను తెలియజేసే విధంగా కూడా ఉన్నాయి. సో ప్రధానంగా దేవాలయ విశిష్టతని మనం ప్రధాన అంశం, ఇందులో కీలక అంశము, అదే కీలక ఘట్టము ఈ దేవాలయం యొక్క పురాతన అంశ చరిత్రని చెప్పాలంటే మొదటగా ఆ దేవాలయం ఉన్నటువంటి స్థల పురాణం చెప్పాలి. సో ఆ స్థల పురాణమే నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి స్థల పురాణము. సో స్వయంభు, ఇది కేవలం వెలచినవి, అంటే స్వయంభు, ఇది ప్రతిష్ఠిత కాదు, స్వయంభు ఉన్న ప్రతి చోట కూడా స్థల పురాణం ఉంటుంది. ఆ స్థల పురాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇక్కడ దీనికి అంశం ఆ దివ్య మంగళకరము, అత్యంత తేజోనేశ్వరమైన వేణుగోపాల స్వామి వారికి విశేష జనవాలి, ఇవంతా కూడా ఈ స్థల పురాణం గురించి చెప్పేటువంటి కొన్ని శ్లోకాలతో పాటు అసలు ఈ స్థల పురాణం ఎలాగా, ఆయనకున్నటువంటి మహిమలు ఏంటి అనేదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఏర్పాటు చేసినటువంటి బోర్డు ఏదైతే ఉందో దీనిలో ఈ స్థల పురాణం గురించి చెప్పడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే స్థల పురాణం స్వామివారు వెలయ సందర్భముగా గొనపం వేయుటతో దృష్టి కోల్పోయిన శ్రీ కటారు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు స్వామివారిని పరిపరి విధములు సేవించి తమ శక్తి కొలది స్వామివారి పాదములకు వెండి కడిములు చేయించగలమని మొక్కిన వెంటనే అతని నేత్రలను కల్పించినది. అప్పుడే అతడు అమితానందంతో కడవరకు స్వామివారి సేవను సేవించి కృతార్థుడే అయిను. వారు సేవించి వెండి కడములు ఇప్పటికీ స్వామివారి పాదములకు అలంకబడి ఉన్నవి. లోపల మనం చూస్తాం ఇప్పుడు ఆ లోపల ఆయన పాదములకి పడినటువంటి అలంకరింపబడి ఉన్నటువంటి ఏదైతే ఆ వెండి కడియాలు ఏవైతే ఉన్నాయో అది ఏ రోజైతే ఇక్కడ ఆ స్వామివారి ఎలవటికి ముందు ఆ కటారు ఆ వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ గుణపం వేయడంతో కూడా వేణుగోపాల స్వామి వేణుతోనూ అదేవిధంగా ఒక భంగిమతో ఆయన ఇప్పుడు ఉండేటువంటి భంగిమతో ఒక విగ్రహం అక్కడ ఉండటం, స్వయంభూ అక్కడ ఉండడం, దాన్ని గుర్తించకపోవటం, దాని ద్వారా అది అంటే దాని మీద పూర్తి చదివితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమున కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామమున శ్రీ వనమా సీతారామయ్య గారు అనే షావుకారు తన పొలంలోనికి సారవంతమైన మట్టి తోలక నిమిత్తమై శ్రీ ద్వారా నరసయ్య గారి పొలం నుండి కొనుగోలు చేసి తన పాలేరు శ్రీ కటారు వెంకటేశ్వర్లు గారిచే మట్టి త్రవముకై మొదటిసారి గడ్డ పొలుగు ఉపయోగించగా వెంటనే కంగుమని ధ్వని వచ్చుటతో ఆ వింత ధ్వని అర్థముగాక కొంచెము ప్రక్కనే తిరిగి గడ్డ పొలుగు వేయగా మరలా అదే వింత ధ్వని వినిపించెను.
అత్యత్తాశ్చర్యము గొల్పు ఆ ధ్వని గురించి ఆలోచించుతూనే అతడు ఆ రెండో ఘాతుకముల మధ్య మరలా పలుగు ప్రయోగించబోవు అచ్చటి నుండి బ్రహ్మాండమైన మెరుపుట్లతో ఒక మెరుపు వెలువడినది. ఆ కాంతి తీవ్రత కటారు వెంకటేశ్వర్లు మూర్ఛుడాయను. అది గనిన మిగిలిన పనివారు ఆందోళనలో అతని ముఖముపై చల్లని నీటిని చల్లని కొద్దిసేపు సపర్యలు చేయగా అతడు కొంచెము తేరుకొని తనకేమీ కనిపించట్లేదని పలికెను. అప్పుడు మిగిలిన వారందరూ కలిసి నిదానముగా ఆ ప్రాంతమున త్రవి చూడగా ఒక గొప్ప విగ్రహము, దాని చెంతనే ప్రాచీన శంఖము. ఆ రోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి 23/3/1953 అగుటచే షావుకారు సీతారామ కళ్యాణ వేడుక నిర్వహణలో ఇతర గ్రామ పెద్దలతో కలిసి ఉండెను. ఆ సంఘటన తెలుసుకున్న షావుకారు ఆ పనులను వేరు వారికి అప్పగించి హుటాహుటిన మరికొందరిని వెంట నిడుకొని విగ్రహము లభించిన దివ్య స్థలమును చేరుకొనను. పెద్దలందరూ కలిసి లభ్యమైన ఆ విగ్రహం పరిశీలించి వేణుగోపాల స్వామి వారి దివ్య మంగళమూర్తిగా గ్రహించిరి. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ స్థల పురాణం సంబంధించినటువంటి ఒక కీలక అంశం ఇది. ఆ తర్వాత కటారు వెంకటేశ్వరులు ఉపయోగించిన గుణపము వల్ల స్వామివారి వేణుకు కుడి ఎడమ వైపులా తగిలి చిటికిన వ్రేలు భిన్నమైనది విరిగినది. గ్రామ పెద్దలు పలువురు సమీప గ్రామమైన పెనుగోలను నందలి దేవాలయ అర్చకులైన శ్రీ తోమాటి వెంకటమాచార్యులు గారిని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహము చూపించగా 3 అడుగుల ఎత్తు ఉత్తరాముఖముగా వ్యత్యస్త పాదములు, ఎడమ పాదము పైనుండి ప్రక్కనే కుడి పాదము మాత్రము మునివేళ్లను నిలిపిన భంగిమతో నడుమ శిరస్సు చక్కని ఉంపులతో మురళిని మ్రోగించుచున్న త్రిభంగిమతో దివ్య సుందరమైన కనువిందైన చక్రముతో పాదములు కడ విలువైపుల విద్యామరల వీచే గోపికా స్త్రీలు గోవులతో కుడి అలరారుచున్న ఏకశిలా విగ్రహము యొక్క సంపూర్ణ స్వరూపమును వివరించి ఇట్టి శిలా విగ్రహము చాలా అరుదుగా లభించు శాలిగ్రామం అని ఊరేగింపుతో బయలుదేరు కుంకర్తులుగా స్వామివారు ఒక భక్తుని ఆవహించి పూనకముగా వచ్చి నేను దర్శనమిచ్చిన చోటనే నన్ను ప్రతిష్ఠ చేయవలెను అని ఆదేశించిరి. భక్తులు ఆ స్వామి ఆదేశమును వెంటనే అమలు చేయుటకు పక్రమించిరి. కానీ ఉత్తరాభిముఖముగా వెలిసిన శ్రీ స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచుటతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెద్ద తుఫాను విరుచుకుపడి వేసిన పందిళ్ళు చిన్నాభిన్నమై జరిగిన పొరపాటున గ్రహించి స్వామివారిని యథావిధిగా ఉత్తరాభిముఖముగా చేయగా కొద్ది క్షణంలో తుఫాను శాంతించినది. వెంటనే గ్రామ పురోహితులైన గౌరవనీయులైన శ్రీ సూరావర్యులు విశ్వనాథం గారు ముఖులుగా ఉన్నటువంటి పిలువబడుతున్నటువంటి ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో ఇక్కడో ఆ శాస్త్రాల ప్రకారం ఎలాగా ఈ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించబోతున్నారు, అదేవిధంగా స్వామివారి కళ్యాణం ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు అనేది చూద్దాం.